అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా 5వ రోజు కార్యక్రమాలు వేంపల్లిలో నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రాధికారి శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సాయి రజిత ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ లో ఆయిల్ ఫైర్స్, వాహనాల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై సిబ్బందికి వివరించారు. పెట్రోల్ నింపుకునే సమయంలో సెల్ ఫోన్ వినియోగం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే విషయంపై డెమో కూడా నిర్వహించారు. అలాగే శ్రీ సాయి రజిత గ్యాస్ గోడౌన్లో సిబ్బందికి, స్థానిక ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈరోజు మనం రాయచోట రోడ్లో ఉన్నటువంటి సాయి రజిత ఫిల్లింగ్ స్టేషన్కి ఇక్కడ ఉన్న సిబ్బందికి అయితేనేవి, ఇక్కడికి వాహనాలు తీసుకొచ్చే యజమానులకి, ప్రజలకి, వీరందరికీ పెట్రోల్ బంకులలో జరిగే అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి వేంపల్లి అగ్నిమాపక పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్ గారు ప్లస్ సిబ్బంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే పెట్రోల్ పట్టించుకునేటప్పుడు, పెట్రోల్ నింపేటప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్స్ వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుతూ పెట్రోల్ నింపుతూ ఉంటారు అనమాట. సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల అక్కడ ప్రమాదం జరుగుతుంది. పెట్రోల్ అనేది వేపర్స్ అనమాట, ఎలక్ట్రానిక్ డివైస్, సెల్ ఫోన్స్, ఈ రెండింటిని మనం పెట్రోల్ నింపేటప్పుడు 100% ఎలక్ట్రానిక్ డివైస్ స్పార్క్స్ వచ్చేసి అక్కడ మండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెట్రోల్ బంక్ మొత్తము కాలిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చే ప్రజలకి, ఇక్కడ ఉన్న సిబ్బంది, పెట్రోల్ పట్టే సిబ్బంది ఏం చేయాలంటే 100% సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. బండి స్టార్టింగ్లో ఉన్నప్పుడు పెట్రోల్ పట్టరాదు, అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏవైనా సరే మనం పెట్రోల్ నింపేటప్పుడు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏవైనా నింపేటప్పుడు మనము ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాతనే పెట్రోల్ నింపాలి. అలాగే పీడీలు, సిగరెట్లు, లైటర్స్ ఇక్కడ వెలిగించరాదు. ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఒక 10 మీటర్స్ దగ్గరలో ఏం వెలిగించరాదు అనమాట. అలా వెలిగించినట్లయితే ఇక్కడున్న పెట్రోల్ బంక్తో పాటు చుట్టూ ఉన్న జనావాసాలు కానీ, లైవ్స్ కానీ, మిగతా ప్రజలు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న వెహికల్స్ లేదా ఈ పక్కన గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి, వీటి మీద పడి అటుపక్క గ్యాస్ గోడౌన్స్ ఉంది, వాటి మీద కూడా ఈ నిప్పురవులు లేదా ఈ యాష్ అందుకని ఇంకా చాలా ఎక్కువ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా పెట్రోల్ నింపుకోవడానికి వచ్చే 2 వీలర్స్ 4 వీలర్స్ యజమానులు మీరు 100% స్విచ్ ఆఫ్ చేయాలి సెల్ ఫోన్స్. అలాగే మీ వెహికల్స్ని ఆఫ్ చేయాలి. ఆ తర్వాతనే పెట్రోల్ నింపుకోవాలి. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఒక్కోసారి సెల్ ఫోన్ మాట్లాడుతూ, ఒక చేత పెట్రోల్ నింపుతూ ఉంటారు. అది రాంగ్, అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కానీ, ఈ బంక్ సంబంధించి అన్ని వస్తువులు కానీ కాలిపోవడానికి, ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి, పెట్రోల్ నింపినప్పుడు ఇంజన్ను ఆఫ్ చేయాలి. 100% ఇక్కడ కొన్ని సూచనలు గుర్తులు ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు ఈ వాల్ పోస్ట్ అంటించాము, యజమానులు కూడా చూసుకోవచ్చు. ఒకసారి మినిమం 10 మీటర్స్ డిస్టెన్స్ పాటించాలన్నమాట. సురక్షితమైన దూరాన్ని పాటించాలి. ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి పెట్రోల్ నింపేటప్పుడు కొంత దూరం పాటించాలి. మనకు ఆలస్యం అవుతుంది, తొందర అవుతుంది, తొందర కావాలన్నట్లు ముందుగానే వచ్చేస్తూ ఉంటాం. కొన్ని ప్రమాదాలు జరిగేటప్పుడు అలా దూరం పాటించడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మనకు నెట్లో కనిపిస్తాయి అన్నమాట. ఇంధన ట్యాంక్ యొక్క మూతను సరిగ్గా మూసివేయండి. మనము ఆఫ్టర్ పెట్రోల్ నింపుకున్న తర్వాత పెట్రోల్ కానీ డీజిల్ కానీ మన మూత ఒక్కోసారి కంగారులో సరిగ్గా వేయమన్నమాట. సో అది కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్ వాడద్దు. 100% మనం 2 వీలర్లో ఉండి పెట్రోల్ కొట్టమని చెప్తాము వీళ్ళకి, వాళ్ళు పెట్రోల్ నింపుతూ ఉంటారు, అప్పుడే కాల్ వస్తుంది, మనం కాల్ మాట్లాడుతూ ఉంటాం.